Thank you. Welcome on to the Telangana NUDA Chairman Keshav Venu garu, Government Chairman Rajendra Reddy garu, Telangana Women's League Bhaktavatsala garu, Chairman Bapuji Vacharana, Chairman Nagesh Reddy garu, Neeraj Reddy Narsaya garu, Islamabad Football Association President Farooq Ali Saab. Welcome you all, sir. This program on our last month. Bayer Vinamdan Garu, Nagesh Garu, Venu Garu. Did the conduct of the tournament, and I would have loved or liked Mr. Sudarshan Reddy Garu to watch the game actually, but due to the unexpected rains, we had to finish off the schedule early. And I thank Mr. Sudarshan Reddy Garu for being present here. Your presence is a honor, not only an honor, an encouragement and initiative for the students to players to perform well. Sir, this event and football, particularly in Nizamabad, I congratulate Nizamabad Football Association and particularly Javed, Farooq and Mr. Nagraj. Nagraj has dedicated his life to football. Sir, మన నిజామాబాద్ నుండి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, గగ్లోత్ సోనియా అని ఇండియన్ టీంకి ఆడుతుంది. అండర్-19 ఇండియన్ టీం క్యాప్టెన్ కూడా చేసింది. ఆమె ఈ మధ్యలో బెస్ట్ ఫుట్బాలర్ ఆఫ్ ఇండియాగా ఎన్నికైంది. అండ్ పర్టికులర్లీ I'll end up by thanking Nagraj and his family, particularly his wife and children who have cooperated with him in dedicating his life to football because it's a thing of the family. Thank you one and all. Thank you. ఉమెన్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి చేసినటువంటి గౌరవ బోధన్ శాసనసభ్యులు, మన నిజామాబాద్ జిల్లాకు అన్ని విధాలు ఆదుకునేటటువంటి నాయకులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఫుట్బాల్ ప్రేమికులు, ఫుట్బాల్ అసోసియేషన్కు సంబంధించి డాక్టర్ కవితారెడ్డి గారు తీసుకున్నటువంటి చొరవ ఏదైతే ఉందో నిజంగా అభినందనీయం. అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ ఫాదర్ గంగారెడ్డి గారి గురించి కానీ ఒక రెండు విషయాలు చెప్పాలా. ఎందుకంటే ఈ ఆటల పోటీలు జరిగిన గంగారెడ్డి గారు ముందుండి ఆ రోజు ఫుట్బాల్ నిజామాబాద్ జిల్లాలో దక్షిణ భారతదేశానికి ఇక్కడ ఆతిథ్యం ఇచ్చి టోర్నమెంట్ జరిపించినటువంటి విషయాన్ని గుర్తుంచుకున్నాం ఇప్పటికీ. అదేవిధంగా నూడా చైర్మన్ మిత్రుడు యువకుడైనటువంటి వేణుగారు ఇలాంటి కార్యక్రమాల్లో ముందుంటాడు. భవిష్యత్తులో కూడా ఈ ఆటల పోటీల్లో నిజామాబాద్ ఆతిథ్యం ఏదైతే ఇస్తుందో ఎప్పుడు మరవలేకుండా ఇస్తుంది కాబట్టి దాంట్లో నూడా వారిది చొరవ ఉండాలని, అదేవిధంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి ఒకటి తేవడానికి నేను ఈరోజు పర్మిషన్ అడుగుతా ఉన్నా. నిజామాబాద్ జిల్లాలో నిజంగా ఏ ఆటల పోటీలు జరిగినా దానికి అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. ముఖ్యంగా పీటీలు ఎంతమంది ఉన్నా ఇంకా తక్కువే ఉంది ఇక్కడ. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చినప్పుడు నిజామాబాద్ కలెక్టరేట్ పాత కలెక్టరేట్ గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడినటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాకు తప్పకుండా ఒక స్టేడియం ఇస్తాననేటువంటి మాట చెప్పాడు. కాబట్టి మీ ద్వారా దాన్ని సాధించుకోవడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ముఖ్యంగా సౌమ్య ఏదైతే జాతీయ స్థాయిలో 19 సంవత్సరాల లోపు క్రీడాకారిణిగా ఈరోజు పనిచేస్తూ ఉంది. సౌమ్య ముఖ్యంగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నియోజకవర్గం రెంజల్ గ్రామానికి సంబంధించినటువంటి సౌమ్య, మనమందరం సుదర్శన్ రెడ్డి గారికి ఒకసారి చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ కవితారెడ్డి గారికి, రాజేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తెహర్ బిన్ హమ్దాన్ గారికి, నూడా చైర్మన్ కేశవేన్ గారికి, ఎక్స్ అగ్రికల్చర్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి గారికి,
మరియు భక్తవత్సవం గారికి, ఒలింపిక్ మరియు వేదికను అలంకరించిన ఇతర పెద్దలకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఇన్ని రోజులు వారం రోజులు ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబంగా అందరం కలిసికట్టి ఉన్న మా ప్లేయర్స్కి అందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలుపుతూ ఈ ఫుట్బాల్ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా నాగరాజ్ గారు మరియు అసోసియేషన్, నిజామాబాద్ అసోసియేషన్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ ద రెఫరీస్ అండ్ అందరు కూడా ఎవరైతే ఈ వేదికకు ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి మాకు సహకరించారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిజామాబాద్ అంటే మనకు స్పోర్ట్స్కి ఒక అడ్డా అనుకోవాలి. మనకు ఎందరో ప్లేయర్స్ నేషనల్ లెవెల్లో ఆడిన అమ్మాయిలు ఉన్నారు. నిఖత్ జరీన్ కావచ్చు, ఎండల సౌందర్య హాకీ ప్లేయర్, తర్వాత మొన్ననే సౌమ్య సుదర్శన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన అమ్మాయి, ఒక ట్రైబల్ అమ్మాయి అంత పెద్ద ఎత్తున్నది. నాగరాజు ఒక ప్రోత్సాహంతో అమ్మాయి అంత ఎదిగింది. ప్లస్ అమ్మాయికి బెస్ట్ ప్లేయర్, విమెన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా మొన్న అందుకోవడం జరిగింది. అండ్ అమ్మాయికి ఎస్బీఐలో కూడా మొన్న ఉద్యోగం కూడా రావడం జరిగింది. సో మీ అందరికీ ఆ అమ్మాయి ఒక స్ఫూర్తిలాగా తీసుకోవాలని నేను అందరు ప్లేయర్స్ని కోరుకుంటున్నాను. ఒక పట్టుదలతోని, ఒక జిల్తోని మీరు అందరు కూడా ఆడాలి, ఇక ముందు కూడా ఆడాలి. ఓటమి అనేది దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. అన్ని టీమ్స్ అయితే గెలవలేవు కదా, అంతే కదా, ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు. సో ఎవరు కూడా లూజర్స్ కాదు, ఎవ్రీబడి ఈజ్ అ విన్నర్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను. సో ఒకసారి ఓడిపోతే నిరుత్సాహపడకుండా ఇంకా ముందు ఆడాలి, ఇంకా కసితోనే ఆడాలి. నెక్స్ట్ మ్యాచ్ ఇంకా మేము కసితోనే ఆడాలి, ఇంకా గోల్స్ కొట్టాలనే ఒక దీంతో ఉండాలి. ఓన్లీ గేమ్స్ కాకుండా గేమ్స్తో పాటు స్టడీస్ కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ మీరు ముందుకు జరగాలి. మరి ఇంకొకసారి సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా గురించి యాక్చువల్లీ ఇవాళ ఉండి ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసి దాన్ని ఒక విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు సార్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ మీడియా పీపుల్ హు హ్యావ్ రియలీ ఎన్కరేజ్డ్. అండ్ నిజామాబాద్ వాళ్ళు కూడా సార్ వచ్చి చాలామంది డైలీ ఒక 200-300 వ్యూవర్స్ ఉంటుండే ఈ మ్యాచ్కి. మార్నింగ్ టైమ్స్ ఫస్ట్ మ్యాచ్కి అయితే ఆల్ వాకర్స్ అందరు ఇక్కడనే ఉంటుండే. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. అందరికి కూడా మరి ఒకసారి ధన్యవాదాలు, నమస్తే. నేటి ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా టైగర్ బోధన్ ఎమ్మెల్యే, మాకు నిజామాబాద్ జిల్లాకే ఒక సీఎం అని మేము భావిస్తున్నాం సార్. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి సార్ గారు అప్పుడు కల్లిబాడి గ్రౌండ్ హాస్పిటల్కి ఇచ్చి మనకు 7 ఎకరాల 35 గుంటలు 106 గంగస్థాన్లో సర్వే నెంబర్లు గల ఇచ్చారు సార్. అది నిజామాబాద్ జిల్లాలో గత 30 ఏళ్ళ నుంచి కోచెస్ లేరు సార్. కేవలం క్రీడా సంఘాలు, ఇటు కవిత మేడం దాతలు అటువంటి వాళ్ళు సహకరిస్తేనే క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు అయిన సార్. దాంతోపాటు ఈ సంవత్సరం 3 అర్జున అవార్డు రైతులు కూడా నిజామాబాద్కు వచ్చాయి సార్. ఇక్కడ సీఎం స్థాయి నాయకులున్నా కూడా 30 ఏళ్ళ నుంచి ఒక కోచ్ లేకపోవడం చాలా శోచనీయకరం సార్. మా బాధగా చెప్పుకుంటున్నాం సార్. ఎందుకంటే ఈ పిల్లల్లో స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో సెలెక్ట్ అయ్యి అంతర్జాతీయ స్థాయికి దీని నుంచే ఎంపిక అవుతారు సార్. వారిని ఎంకరేజ్ చేస్తున్న కవిత మేడం గారికి, అలాగే ఈ రోజు ఇవాళ ప్రైవేట్ గ్రౌండ్లో మనం ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. ఇది స్పోర్ట్స్ గ్రౌండ్ అని క్రీడలు మనదంటే గవర్నమెంట్ కాదు సార్, మనదే, బట్ ప్రైవేట్ది సార్. ఈ క్రీడాకారుడు రాజేందర్ రెడ్డి గారు కాబట్టి ఈ గ్రౌండ్ ఇప్పించి లెవెల్కు తననే ఖర్చు పెట్టుకున్నాడు సార్. ఎందుకంటే వారికి ఎంతో మేము ఒలింపిక్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు మీరు అక్కడ 735 ఎకర్స్ ఇప్పించారు సార్. దాంట్లో ఖేల్ ఇండియా అని ఒక పథకం మనకు వచ్చింది సార్. నిజామాబాద్కు 110 కోట్ల పథకం వచ్చిందని చెప్పి కలెక్టర్ గారు కూడా క్రీడా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మాతోని అందరితోని
సలహాలు తీసుకొని సార్ అది ఏర్పాటు చేస్తామన్నారు. అది ఎక్కడికి వస్తుందో మరి ఏం చేస్తుందో తెలియదు. దాంతోపాటు మన నిజామాబాద్ కలెక్టర్ పాత గ్రౌండ్ ఉన్న 2 ఎకరాల 19 గుంటలు ప్లస్ భవనాన్ని కూడా పాత కలెక్టర్ గ్రౌండ్ భవనం ఉన్న స్థలాన్ని కూడా గ్రౌండ్కి ఏర్పాటు చేస్తామని చెప్పి మన షబీర్ అలీ గారు, తయార్ బిన్ హమ్దాన్ గారు, అలాగే నూడా చైర్మన్ గారు అందరు వచ్చి ప్లాన్ కూడా వేశారు సార్. మీరు కూడా దానికి ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. దాంతోపాటు అక్కడ ఏర్పాటు చేశారు సార్. మనిషికి గుండె ఎలాగానో ఆ గ్రౌండ్ అలాగా పనిచేస్తారు సార్. ఎందుకంటే హాస్పిటల్లో పెట్టే పైసలను అక్కడ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి డాక్టర్లు కూడా అంటారు సార్. ఆ గ్రౌండ్ లేకుంటే మనం కేవలం కవిత మేడం డాక్టర్ల దగ్గర మనం పైసలు పెట్టాల్సి వస్తుంది సార్. అందుకొరకు మీరు దాన్ని గత గవర్నమెంట్ దాన్ని అమ్మాలని చూసింది సార్ కలెక్టర్గా గ్రౌండ్ని. ఒకరోజు ఆఫీసర్ని అదే రూమ్లో లాకేసి మేము 2 గంటలు వారిని బంధించినాం సార్. బంధిస్తే అక్కడికి కలెక్టర్ గారు వచ్చి మాకు మీకు చేంజ్ కాదు ఈ గ్రౌండ్, చేంజ్ అయితే సబ్స్టిట్యూట్గా ఏదైనా ఇస్తామంటే మాకు సబ్స్టిట్యూట్ అది సార్, మాకు ఇదే కావాలా, అయితే మేము వింటామని చెప్పినాం సార్. కాబట్టి మీరు కూడా అక్కడ స్టేడియాన్ని కట్టిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఒకటి ఇండోర్ స్టేడియం, ఒకటి ట్రాక్ 8 ల్యాండ్స్ ట్రాక్ కూడా ఏర్పడుతుంది సార్. మీరు చేసేనే అభినయతో కబీనే అన్నట్టు మీరు చేస్తే మాత్రం తప్పనిసరి అవుతుంది సార్. ఇప్పుడైతే మా ఏజే అయిపోతుంది సార్. నాకు ఇప్పుడు 58 ఉన్నా సార్. తర్వాత మన పిల్లలకైనా అదే సార్, మన పిల్లలకైనా కానీ గ్రౌండ్స్ కావాలి సార్. కాబట్టి మా విన్నపం సార్, ఈ గ్రౌండ్ స్టేడియంని ఏర్పాటు చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు. ఈరోజు మన నిజామాబాద్ డిస్టిక్లో ప్రోత్సహించడానికి కేవలం ఎడ్యుకేషనే కాకుండా మన లైఫ్లో స్పోర్ట్స్ కూడా ఒకటి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవడానికి డాక్టర్ కవిత గారు ఈ స్పోర్ట్స్ పెట్టినందుకు వారికి మరి అదేవిధంగా ఇంత చక్కని గ్రౌండ్ ఇచ్చిన రాజేంద్ర రెడ్డి గారికి, మాతో వచ్చేసిన చైర్మన్ గారికి, రమేష్ రెడ్డి గారికి, నూడా చైర్మన్ వేణు గారికి, విద్యార్థులకు అందరికి నమస్కారం. ఒకటి, మన డిస్టిక్లో మన తెలంగాణలో కాకుండా యావత్తు ఇండియాలో ఫస్ట్ వచ్చిందా, భారతదేశంలో ఫస్ట్ వచ్చి బెస్ట్ స్పోర్ట్స్ బానిగా పేరు పొందినందుకు అమ్మాయిని అభినందిస్తూ, అదేవిధంగా స్పోర్ట్స్ కంపల్సరీ. మీకు కూడా ఇప్పుడు under-20 టీమ్స్ వచ్చి మెంబర్స్ వచ్చి 7 days నుంచి 1 week నుంచి ఇక్కడ ఉండి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ అరేంజ్ చేసినందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండనా ఏమన్నా ఫుడ్లో బాగుండనా? మరి బాగుండదని చెప్తా ఉన్నారు కవిత గారికి. అదేవిధంగా మీరందరూ ఇప్పుడు డాక్టర్ కవిత చెప్పారు, ఒకటేసారికి వచ్చుడు కాదు, సాధించినప్పుడే గొప్ప వాళ్ళం అవుతాం. ఏదైనా ట్రైనింగ్ 1 time అయిపోతుంది. మనం ఎగ్జామ్స్ రాసినా, ఐఏఎస్కి రాసినా, ఐపీఎస్కి రాసినా చాలా ఫ్యూ మెంబర్స్ 1 time సెట్లు వస్తారు. తర్వాత ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇస్తారు. గేమ్స్ కూడా అంతే. ఏదైనా నిరుత్సాహపడకుండా మనం సాధిస్తాం, మన దగ్గర అది ఉంది, ధైర్యం ఉంది, కెపాసిటీ ఉంది, ఆలోచన ఉండాలి. మరి ఆ ఆలోచనలు మీరు ఇంత దూరం వచ్చినందుకు మిమ్మల్ని ఒకసారి అభినందిస్తూ, బొబ్బిలి నరసయ్య గారు చెప్పారు, ఇక్కడ కోచ్ కూడా బాగా చేసినందుకు వారికి కూడా అభినందిస్తూ, నువ్వేం కావాలంటున్నావు బొబ్బిలి నరసయ్య, తప్పనిసరిగా మీరు ఒకరిని చూడండి, సెలెక్షన్ చేస్తాం. ఎక్కడ వాళ్ళకి సాలరీస్ ఇవ్వాలో, వాళ్ళకి ఎన్ని సౌకర్యాలు
తప్పనిసరిగా చేస్తామని చెప్తూ, అదేవిధంగా ఇక్కడ కూడా ఎక్కడైనా గ్రౌండ్స్లో పిల్లలు ఆడుకోవడానికి, గవర్నమెంట్స్ కానీ గేమ్స్ ఆడుకోవడానికి ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా నేను కలెక్టర్కి చెప్తాను, అవి కూడా సాల్వ్ చేసుకుంటాం. తప్పనిసరిగా స్పోర్ట్స్తో సహా మనమందరం ఎడ్యుకేషన్లో కూడా మంచి విద్యావంతులు కావాలి, బాగా జాబ్స్ రావాలి. జాబ్స్ రాకుండా కేవలం జాబ్స్ కొరకే కాకుండా ఎడ్యుకేషన్ తర్వాత మన నాలెడ్జ్తో, మన తెలివితేటలతో ఏదైనా ఒక పని చేసుకోవడానికి, మన కుటుంబాన్ని పోషించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సైమల్టేనియస్ రెండు ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ చేస్తారని చెప్తూ మరి చెప్పారు. మా డాక్టర్లు చిన్నప్పుడు అంటా ఉంది, మన ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి. ఆ కేసీఆర్ ఏమి తెలంగాణ బంగారు తెలంగాణ అని మీ అందరికి ఆడవాళ్ళకి మన బంగారు బిల్లులు ఇచ్చిందే, పిల్లలు బంగారు బిల్లులే చదువుకుంటలేదు. కాబట్టి ఆయన డ్యామేజ్ విధానాలు చూసి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఈ గేమ్స్ ఆడుతూ ఉన్నారు, ఇంకా కొద్దిగా ఇక్కడ సౌకర్యాలు కావాలి, అటువంటి దానికి చేసుకోవడానికి మరి డబ్బులు కూడా బాగా టైట్ ఉన్నాయి. కేసీఆర్ సార్ అన్ని బాకీలు పెట్టిపోయాడు. అంటే మీరందరికీ చెప్తా ఉన్నారు, మీరు విద్యార్థులు, ఒక ఎంప్లాయీ పిఎఫ్ అవన్నీ కట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మళ్ళా ఏజ్ తర్వాత మీకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి, అవసరాలు తీసుకోవడానికి ప్రభుత్వం దగ్గర ఉంటే అది కూడా 8,000 కోట్లు లేపేశాడు. అంటే అటువంటి రోజుల్లో 1-2 కాకుండా 350 కోట్ల లక్షలు మరి సపోర్ట్ కొట్టలేము అమ్మ. మీకు 300 చెప్పించుకొని కొట్టించుకోవాలి. అదే 350 కోట్లు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుసుకున్నారా? మీరందరూ చెప్పుకున్నారా? మీరు వచ్చి స్పీచ్లో రేవంత్ రెడ్డి గారికి ఎట్లా మాట్లాడుతుందో మాట్లాడతారు కదా, ఒకరు నమ్మ. ఈ విధంగా తప్పనిసరిగా నిజామాబాద్ డిస్టిక్లో ఎడ్యుకేషన్ ప్రియారిటీ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్కూళ్ళకు ఇదేంది ఎస్ఆర్ కాలేజ్ కాదు, ఇది సర్కార్ గవర్నమెంట్ కాలేజ్, అక్కడ కూడా పెట్టించాడు. ఆ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నాం. అవి ఎందుకు చేస్తున్నాం? మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ బాగుండాలి, బాగా చదవాలన్న ఉద్దేశంతో వితౌట్ ఎక్స్పెండిచర్, ఖర్చులు పెట్టకుండా చదవాలన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వాన్ని మిమ్మల్ని అభినందిస్తూ, మరి కవిత గారు ఇంకా చక్కగా ఖర్చు పెట్టండి. డాక్టర్లు అయిపోయింది. డాక్టర్లు ఒకటి చిన్నగా అంటుండే పెద్ద మనుషులు, డాక్టర్లకు తీసుకుంటే తెలుసు కానీ ఈ ఇచ్చుడు తెలుసు కానీ కవిత గారు పాపం ఇచ్చు నేర్చుకున్నారు. అభినందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. టోటలీ డెడికేట్ చేసిన ఫుట్బాల్కి దాని గుర్తింపుగా ఈ టోర్నమెంట్కి ఖర్చులకు తోడ్పడడానికి ఆమె 10,000 ఇస్తుంది. వెయిట్
హేమంత్ కొంచెం వెనక రండి ఫోటో వస్తలేదు అరే రారా కోచ్ నాగరాజ్ సార్ నాగరాజ్ సార్ నెక్స్ట్ టీమ్ తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్ ప్లీజ్ గెట్ రెడీ రెడ్డి మేడం అమ్మాయి డౌన్ డౌన్ ఇంకా డౌన్ కంప్లీట్ అరే ఇంకా సిలిపన్ ఉంది ఏమో ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అంటే సరే షబానా ఫ్రమ్ గుంటూరు ఆదిల్ ఫ్రమ్ హైదరాబాద్ నందా నిజామాబాద్ అర్బాజ్ నిజామాబాద్ నందా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టోర్నమెంట్ జరగడానికి అందరు ఎంత కష్టపడ్డారో దాని ఇంకా అక్కడున్న 2 టీమ్స్ కష్టం చాలా ఉంది. ఎందుకంటే ఒక్కరోజు గ్రౌండ్లో ఎట్టు కాదని ఒక 10 బస్తాల రాళ్ళు మేము ఏరినాం. ఒక 10 బస్తాల ఇంకా స్టోన్స్ ఏవి శీలలు అవి కూడా దగ్గర ఐపీఎల్ జరిగింది ఒకటి. సో దాన్ని మేము చాలా కష్టపడ్డాం ఈ గ్రౌండ్. సో ఫెర్టిలైజర్స్కి పర్ డే మాకు చాలా అంటే టోర్నమెంట్ చేయడం ఎంత ఉందో దాని ఎంత ఫైనాన్షియల్ది కూడా మాకు అంతే ఇబ్బంది అవుతుంది. సో దీని క్రెడిట్ మొత్తం నారాజ్ సార్కి, కవితారెడ్డి మేడంకి అండ్ రాజేందర్ రెడ్డి సార్కి. రాజేందర్ రెడ్డి సార్ మాకు గ్రౌండ్ ఇచ్చారు, కవితారెడ్డి మేడం మాకు ఇంతమందికి ప్రొవైడ్ చేశారు ఫుడ్ దగ్గర కానీ అకామిడేషన్స్ దగ్గర కానీ. వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఈ టోర్నమెంట్ ఇంత మంచిగా జరిగేది కాదు. అండ్ కవితారెడ్డి మేడం పర్సనల్గా ఒక అకాడమీ పెట్టారు సార్. దాంట్లో మేము 3 ఆడపిల్లలు ఉన్నాం. దగ్గర 3 years నుంచి తనే మాకు ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్ కానీ మాకు ఈ మంత్లీకి 20,000 తను మాకు పే చేస్తుంది. సో తను మాకు ఫుడ్ పెట్టి ఈరోజు మేము భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఇక్కడ ఉండి నాగరాజ్ సార్ దగ్గర మేము ప్రాక్టీస్ తీసుకుంటున్నాం. అట్లాంటి కోచెస్ని మీరు కూడా ఎంకరేజ్ చేయాలా. ఇంతమంది నిజామాబాద్లో ఫ్యూచర్లో ఫర్దర్ ఇండియా ప్లేయర్స్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. మంచి ఇండియా ప్లేయర్స్ అయ్యే పిల్లలు చాలామంది ఉన్నారు సిఎఫ్ఏ టీంలో. సో అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలంటే ఇక్కడ ఒక మంచి గ్రౌండ్ కావాలా. సో అది ఒక్కటి మాకు ఇచ్చి నాగరాజ్ సార్ లాంటి వాళ్ళు మంచి కోచెస్ని మాకు ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా బాగుంటుంది ఏం కాదు అన్న సార్ చంద్రకుమార్ బోధన
దేనికి పంపిస్తాం మరి వాళ్ళిద్దరిని? స్కానర్ ముంగడు పోయి నిలబడరా. ఒకటే వెనుక ఇంకో చోరు కట్టాము. వెదర్ సహకరించకుండా కొన్ని ఇబ్బందులు చెప్పారు. అమ్మాయి స్పోర్ట్స్ సహా మేము కొన్ని రాళ్ళు తీసేసాము. అవన్నీ నెక్స్ట్ టైం వరకు అటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా ఈ గ్రౌండ్ కానీ అకామిడేషన్ కానీ రాజేందర్ రెడ్డి గారు చక్కగా ఇచ్చుడే కాకుండా వాళ్ళందరికీ 7 days అంత బాగా చూసినందుకు. మరి డాక్టర్ కవిత అమ్మాయి చెప్తా ఉన్నది, మంత్లీ మాకు ఇంత సాల్వ్ చేసుకుని వస్తారు, మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంతమంది టీముకు ఫుడ్ అరేంజ్ చేసుడు కానీ ఉండటానికి సౌకర్యాలు కానీ ఎంత ఇబ్బందులైనా పక్కన పెట్టి చేసినందుకు వాళ్ళందరినీ అభినందిస్తూ, అదేవిధంగా డిస్టిక్లో కోచ్లకు ఏమి లేదని చెప్తా ఉన్నారు బబ్బిల్లర్సే గారు. అదేవిధంగా మనం ఏం చేయగలుగుతామో తప్పనిసరిగా 2 కోచ్లకు ఏం చేస్తే బాగుంటుందో అది కూడా పరిశీలిద్దాం. అదేవిధంగా గ్రౌండ్స్ ఉన్నాయి కానీ ఎక్కడున్నాయి ఏంటి చూసి ఏదో ఒకటి మాట్లాడడం కాకుండా చూసిన తర్వాత ఒక డిసిషన్ తీసుకుందామని చెప్తాం. ఇంత డబ్బుల ఇబ్బంది ఉన్నా మన ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఇస్తూ విద్యార్థులను స్పోర్ట్స్ను కూడా అభివృద్ధి పరచాలి, ఇంట్రెస్ట్గా చెయ్యాలి అన్న ఉద్దేశంతో మరి మనకు స్పోర్ట్స్ కొరకు 350 కోట్లు ఇచ్చినందుకు వారికి కూడా మన స్టేట్ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఇచ్చినందుకు, యూనివర్సిటీ అంటే అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకోసారి కూడా అట్లా ఎడ్యుకేషన్తో సహా స్పోర్ట్స్ ఉండాలి కాబట్టి ఇచ్చినందుకు అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఫుట్బాల్ దాంట్లో గేమ్స్లో మనకు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన అమ్మాయి సౌమ్య గారికి కూడా అభినందనలు చెప్తా ఉన్నాను.